హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ఎకానమీకి సంబంధించి ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. గత 2 దశాబ్దాలు అంటే 2000వ సంవత్సరం నుంచి దాదాపు 2022వ సంవత్సరం వరకు కూడా మన ఇండియాలో యూత్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, స్కిల్స్ ఎలా ఉంది అన్నట్టుగా, అంటే మొత్తం ఇండియా యొక్క జాబ్ స్టోరీ ఎలా ఉంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. మరి ఈ రిపోర్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు అన్నటువంటి చూస్తే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అలాగే ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇవి రెండు కలిసి ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని రిలీజ్ చేశాయి. మనం ఈ రిపోర్ట్లోకి వెళ్ళబోయే ముందు మనకు కొన్ని టర్మ్స్ అనేవి తెలియాలి. ఒకటి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది. ఏంటి? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ అంటే ఎవరెవరు వస్తారు, వాళ్ళకి సంబంధించి ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నటువంటిదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది. అయితే ఇక్కడ లేబర్ ఫోర్స్ అనేసి మనం ఎవరెవరిని పిలుస్తాము అంటే, ఎవరైతే వర్కింగ్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళు, లేదు ఎవరైతే జాబ్ని కోరుకుంటూ ఉన్నారో, సీకింగ్ అంటాం, సీకింగ్ పాపులేషన్, ఇదిగో మాకు జాబ్ కావాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళు, అలాగే ఎవరైతే జాబ్కి ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో, అంటే జాబ్ చేయదగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళందరినీ కలిసి మనము లేబర్ ఫోర్స్ అనేసి పిలుస్తాము. అలాగే రెండవది వర్కర్ పాపులేషన్ రేషియో అంటాము. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి? మొత్తం పాపులేషన్లో ఎంతమంది అయితే వర్కింగ్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళ యొక్క రేషియోని, వాళ్ళ యొక్క పర్సంటేజ్ని మనము వర్కర్ పాపులేషన్ రేషియో అనేసి పిలుస్తూ ఉంటాం. మూడవది వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి? టోటల్ లేబర్ ఫోర్స్లో ఎంతమంది అయితే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయిడ్ పర్సన్స్ కాకుండా అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ యొక్క పర్సంటేజ్ని మనము అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేసి పిలుస్తాము. అయితే ఈ మూడింటిని కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్లో పరిగణలోకి తీసుకోవటం జరిగింది. ఇందాక అనుకున్నట్టుగా 2000 ఇయర్ నుంచి 2022 ఇయర్ వరకు కనుక మనం చూసుకుంటే ఈ స్ట్రెచ్లో ఈ మూడింటికి సంబంధించి 2019 వరకు, అంటే కరోనా టైం ముందు వరకు, కోవిడ్-19 ముందు వరకు కూడా ఈ మూడింట్లో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది. కానీ 2019 నుంచి కూడా వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంది, అంటే ఇంక్రీజ్ అయిందనమాట. కానీ ఇక్కడ గమనించాలి, ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ అన్నటువంటివి మాత్రం, అంటే ఇక్కడ ఏమైంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరుగుతోంది, అలాగే వర్కర్ పాపులేషన్ రేట్ అన్నటువంటిది పెరుగుతోంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది రీసెంట్గా. కానీ ఇక్కడ గమనించాలి ఒకటి ఏంటి, ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ అన్నటువంటివి డెట్యూరేట్ అవుతూ ఉన్నాయి. ఈ రిపోర్ట్ ఇదే చెప్తోంది, ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ అన్నటువంటివి చాలా డెట్యూరేట్ అవుతున్నాయి చూడండి అనేసి. అలాగే అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో మన దేశంలో, అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్లో మొత్తం 83% మంది యువతే ఉన్నారు, యూత్ ఉన్నారు. అలాగే ఇంకొకటి కనుక మనం గమనిస్తే, సెకండరీ మరియు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య అన్నటువంటిది, అంటే సెకండరీ ఎడ్యుకేషన్కి అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య 2000వ సంవత్సరంతో గనక పోలిస్తే 2022వ సంవత్సరం నాటికి దాదాపు డబుల్ అయిందనమాట, 2 times పెరిగింది. మరి ఇక్కడ ఒక పక్క సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏమో పెరుగుతోంది, ఇంకోవైపు అన్ఎంప్లాయిడ్ యూత్ సంఖ్య వచ్చేసరికి పెరుగుతోంది. మరి ఎలాగా ఇది అంటే, ఒకటి ఇక్కడ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ పెరుగుతోంది అంటే రీజన్స్ ఏంటి? మనకి గవర్నమెంట్ చాలా రకాల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తోంది, అలాగే ఇప్పుడు అవేర్నెస్ అన్నటువంటిది పెరిగింది, అలాగే ఉమెన్ కూడా ఎడ్యుకేషన్లో ఇప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్స్ కిందకి మనం ఏం చెప్పొచ్చు, మిడ్ డే మీల్ స్కీమ్ అన్నటువంటిది ఉంది, సర్వశిక్ష అభియాన్ అన్నటువంటిది ఉంది, అలాగే వివిధ రకాల స్కాలర్షిప్స్ని ఇస్తూ ఉన్నారు. సో వీటన్నింటి వల్ల కూడా ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ అనేటటువంటిది పెరుగుతోంది. కానీ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతోంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరగటానికి గల మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి డిజిటైజేషన్ అన్నటువంటిది పెరుగుతోంది, అంతేనా? డిజిటలీకరణ అనేటటువంటిది పెరుగుతోంది. ఆ డిజిటైజేషన్ అన్నటువంటిది పెరుగుతుంటే ఏమవుతుంది, మాన్యువల్ లేబర్ అవసరం అన్నటువంటిది తగ్గుతోంది, దానివల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ వస్తోంది. రెండవది, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. మరి ఇక్కడికి వచ్చేసరికి మిషన్సే చాలా పనులు చేస్తూ ఉన్నాయి.
కొన్ని సాఫ్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కూడా తయారు చేయటం జరిగింది. అంటే భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక క్వశ్చన్ కూడా దీని నుంచి అరైజ్ అవుతోంది, అవునా? మరి అలాంటి నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, అలాగే మెకనైజేషన్ అన్నటువంటిది పెరుగుతోంది. యాంత్రీకరణ అంటాం. మెకనైజేషన్ పెరగటం వల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకప్పుడు పొలాల్లో పంట కోయటానికి లేదా కలుపు తీయటానికి మనము మనుషుల్ని వాడేవాళ్ళం. దాని బదులు ఇప్పుడు మిషన్స్ని వాడుతున్నాం. అంటే వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది అక్కడ పోతుందనేసి అర్థం. సో మెకనైజేషన్ అన్నటువంటిది వస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్కి ఇంకొక కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్. అంటే స్కిల్స్ అస్సలు లేవని కాదండి, కానీ ఉన్న స్కిల్స్ అన్నటువంటివి ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్లో ఎలాంటి జాబ్స్ కావాలో, లేదు మనకి సర్వీస్ సెక్టార్లో ఎలాంటి జాబ్స్ కావాలో దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్నాయా అంటే ఆ స్కిల్ సెట్ అనేటటువంటిది ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అది కూడా ఒక మేజర్ రీజన్. అలాగే ఇంకొకటి పాపులేషన్ పెరుగుతుంది. అది కూడా ఒక మేజర్ రీజనే. పాపులేషన్ పెరుగుతుంది, పెరుగుతున్నటువంటి పాపులేషన్కి అనుగుణంగా జాబ్స్ క్రియేషన్ అన్నటువంటిది పెరగట్లేదు. సో అది ఒక ప్రాబ్లం. అలాగే అగ్రికల్చర్ అన్నటువంటిది కూడా ఇప్పుడు ఏమవుతోంది? అగ్రికల్చరల్ అవుట్పుట్ అన్నటువంటిది తగ్గుతోంది. అగ్రికల్చరల్ అవుట్పుట్ తగ్గుతోంది, కావాల్సిన మనుషులు తగ్గుతున్నారు, యాంత్రీకరణ అనేటటువంటిది పెరుగుతోంది. ఆ నేపథ్యంలో అగ్రికల్చరల్ లేబరర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జాబ్స్ని కోల్పోతూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇటు ఇండస్ట్రీస్కి, అంటే ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా కాదండి, చిన్న చిన్న ఇండస్ట్రీస్లోను అలాగే సర్వీసెస్లోను వీళ్ళు పాల్గొంటూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇల్లు కట్టేటటువంటి వాళ్ళు, అంటే అక్కడ సామాగ్రి మోయటానికి, చిన్న చిన్న సర్వీసెస్ అందించడానికి, హోటల్స్లో పనిచేయటానికి, ఇలా అగ్రికల్చరల్ నుంచి నాన్ అగ్రికల్చరల్ లేబరర్స్గా వీళ్ళందరూ కూడా మారిపోతూ ఉన్నారు. సో అది కూడా ఒక మేజర్ రీజన్. అక్కడ ఏమవుతోంది? మనకి ఎప్పుడైనా కూడా అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఇప్పుడు మన భారతదేశంలో 90% పైగా అనార్గనైజ్డ్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరికీ నిన్న మొన్నటిదాకా అసలు సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది లేదు. వాళ్ళకి వేజెస్ ఎలా వస్తున్నాయి, ఎలా ఇస్తున్నారు, మినిమం వేజెస్ ఉన్నాయా, ఇవేవి కూడా పట్టించుకునే స్థితిలో చాలామంది లేరు. సో ఏమవుతోంది? అక్కడ లివింగ్ వేజెస్ అనేటటువంటివి తగ్గాయి. అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది లేదు, ఆ బెనిఫిట్స్ అన్నటువంటివి లేదు. నిన్న మొన్నటి దాకా వేరే స్టేట్స్కి మైగ్రేషన్ పర్పస్కి వెళ్ళినటువంటి వాళ్ళకి రేషన్ కార్డ్స్ అన్నటువంటివి అక్కడ పనిచేయలేదు. రీసెంట్గానే కదా అది కూడా తీసుకొచ్చారు. వేరే స్టేట్స్లో ఉన్నా కూడా వాళ్ళకి రేషన్ తీసుకునేటటువంటి అవకాశం కల్పించింది. సో అలాగా రీసెంట్ ఇయర్స్లోనే చేంజెస్ వచ్చాయి, కానీ అంతకు ముందంతా కూడా వీళ్ళ పరిస్థితి అన్నటువంటి దారుణంగానే ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే లేబర్ ఫోర్స్లో ఫిమేల్ పార్టిసిపేషన్ అన్నటువంటిది కూడా రీసెంట్గా పెరుగుతోంది. ఎస్పెషల్లీ COVID-19 తర్వాత పెరుగుతోంది. కానీ ఇక్కడ గమనించాలి, ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లల్లో అంటే డొమెస్టిక్ వర్క్స్ చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి అన్పెయిడ్ లేబరర్స్గా వీళ్ళని తీసుకుంటాము. సో అలాంటి వాళ్ళు ఇంకా పెరుగుతూ ఉన్నారు. బట్ ఎడ్యుకేషన్లోనూ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో కూడా ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఇప్పుడు పెరుగుతోంది, ఇంక్రీజ్ అయింది. అలాగే COVID-19 తర్వాత అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే మనకి అగ్రికల్చరల్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ అగ్రికల్చరల్ లేబరర్స్గా ఎక్కువ మంది కన్వర్ట్ అవుతూ ఉండేవారు. కానీ COVID-19 తర్వాత ఈ పరిస్థితి అన్నటువంటిది రివర్స్ అయింది. ఎక్కువ మంది మళ్ళీ అగ్రికల్చరల్ వైపే వెళ్ళిపోయారు COVID-19 తర్వాత. అంటే ఆ ట్రెండ్ అనేటటువంటిది కొంచెం ఇంక్రీజ్ అవుతూ వస్తోంది. అలాగే రాబోయే కాలంలో మైగ్రేషన్ అన్నటువంటిది మరింతగా పెరగబోతోంది, అవునా? సిటీస్ అన్నటువంటివి మరింత ఎక్కువగా మైగ్రెంట్స్ని పొందబోతూ ఉన్నాయి. సో మైగ్రెంట్స్ సంఖ్య అనేటటువంటిది పెరగబోతోంది. దానికి తగినట్టుగా వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అన్నటువంటివి ఉండాలి, సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది వీళ్ళకి కల్పించగలగాలి. అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఛాలెంజ్. అలాగే యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ అవుతోంది, వాళ్ళ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నటువంటిది తగ్గుతోంది. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022వ సంవత్సరం నాటికి టోటల్ అన్ఎంప్లాయిడ్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయిడ్ పాపులేషన్, ఆ అన్ఎంప్లాయిడ్ పాపులేషన్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంతమంది ఉన్నారు అంటే 82.7% మంది ఉన్నారు. అంటే దాదాపు 83% మంది ఉన్నారు. అలాగే మొత్తం అన్ఎంప్లాయిడ్ పాపులేషన్లో ఇందాక చెప్పుకున్నట్టుగా మొత్తం అన్ఎంప్లాయిడ్ పాపులేషన్లో ఎడ్యుకేటెడ్ యూత్ అంటే చదువుకున్నటువంటి యువత ఎంత శాతం మంది ఉన్నారు అనేసి గనక మనం చూస్తే
65.2% మంది ఉన్నారు. సో చూడండి, మొత్తం అన్ఎంప్లాయిడ్ పాపులేషన్లో ఎడ్యుకేటెడ్ యూతే 65.7% మంది ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది లేదు. సో ఈ ట్రెండ్ అన్నటువంటిది పెరుగుతోంది. అంతేకాదు, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూస్తే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ యూత్, అందులో ఎక్కువ మంది టౌన్స్లో ఉండేటటువంటి మహిళలకి ఈ ప్రాబ్లం అన్నటువంటిది వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ ఉమెన్లో 76% పైన ఎడ్యుకేటెడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ ఉమెన్ ఉన్నారు. కానీ ఎడ్యుకేటెడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ మెన్ కేవలం 62% మాత్రమే ఉన్నారు. సో అంటే అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి ఉమెన్కి ఈ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. అయితే ఇక్కడ ఈ రిపోర్ట్ మొత్తం 5 ఫోకస్ ఏరియాస్ గురించి చెప్తోందనమాట. మొత్తం 5 మీద ఫోకస్ చేయాలి మీరు ఈ ఏరియాస్ మీద అనేసి చెప్తోంది. అందులో ఒకటి వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ప్రొవైడ్ చేయాలి అన్నటువంటిది. దీనికోసం ఆల్రెడీ మన ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేసి ఇలాంటి స్కీమ్స్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తోంది. రెండవది జాబ్ క్రియేషన్ అన్నటువంటిది చేయాలి అన్నట్టుగా చెప్తోంది. జాబ్ క్రియేషన్, ఈ జాబ్ క్రియేషన్ కోసం మనము ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, రోజ్గార్ మేళా అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. రోజ్గార్ మేళా అనేసి దీని ద్వారా జాబ్స్ని కల్పిస్తూ ఉన్నాము. అలాగే స్కిల్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తూ ఉన్నాము. అలాగే మూడవది ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ అన్నటువంటిది కల్పించాలి. అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్లో కూడా ఉమెన్కి మెన్కి మధ్య ఈక్వాలిటీ అన్నటువంటిది ఉండాలి అనేసి దానికోసమే, దాన్ని ట్రై చేయటం కోసమే మనం రిజర్వేషన్ సిస్టమ్ని కూడా అమల్లోకి తీసుకొచ్చాము. అలాగే లేబర్ మార్కెట్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, లేబర్ మార్కెట్ ఇన్ఈక్వాలిటీస్, ఆ లేబర్ మార్కెట్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి. ఈ లేబర్ మార్కెట్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గిస్తే అప్పుడు మన దగ్గర శ్రామిక శక్తి అన్నటువంటిది మరింత బలపడుతుంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అలాగే మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి అంటే లేబర్ మార్కెట్ పాలసీస్ అన్నటువంటివి ఉండాలి. దీనికోసం ఆల్రెడీ కొన్ని పాలసీస్ని తీసుకొచ్చారు కూడా మన దగ్గర. సో లేబర్ మార్కెట్ పాలసీస్ని తీసుకురావాలి అన్నట్టుగా రిపోర్ట్ చెప్తోంది. వాటిని స్ట్రింజెంట్గా మనం అమలు చేయాల్సి ఉంటుంది. మరి దీనికోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MGNREGA, దీని ద్వారా ఏంటి, స్కిల్స్ లేకపోయినా కూడా పని చేయగలిగినటువంటి వాళ్ళకి పనిని కల్పించడం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే స్టార్టప్ ఇండియా, దీని ద్వారా ఏంటి, ఈ చిన్న చిన్న స్టార్టప్స్ని ప్రమోట్ చేయటం, MSMEs ఇలాంటి వాటిని మరింతగా ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయటం. అలాగే PM దక్ష అనేసి ఇంకొక స్కీమ్ ఉంది. PM దక్ష అనేసి అంటే ఏంటి, ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హిత్గ్రాహి యోజన అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించడానికి తీసుకొచ్చినటువంటి ఒక స్కీమే. సో ఇది రిపోర్ట్కి సంబంధించి, దీని గురించి మనల్ని ప్రశ్నలు అడగచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నటువంటి టర్మ్స్ గురించి అడగచ్చు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి, వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, అలాగే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేసి అంటాము, PLFS అనేసి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఈ సర్వేని ఎవరు పబ్లిష్ చేస్తారు, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్ అన్నటువంటిది ఎలా ఉంది. సో వీటికి సంబంధించి మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.